హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను టోటల్ 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఓన్లీ 2 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్ అయింది. 2 ట్రేడ్స్ అనేవి, ఒకటి లాస్ బుకింగ్, ఒకటి వచ్చేసి కాస్ట్ టు కాస్ట్ మనం ఎగ్జిట్ అయిపోయాం. ఓకే, ఒకటి వచ్చేసి వాట్సాప్ రికవరీ గ్రూప్, దీని లోపల ప్రాఫిట్ బుకింగ్. దాని తర్వాత నా పర్సనల్ గ్రూప్, దీని లోపల కూడా మనకు ప్రాఫిట్ బుకింగ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి నిఫ్టీ ఇచ్చాను. నిఫ్టీలో ఎందుకు ఇచ్చాను అంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు, బ్రదర్ మీరు నిఫ్టీలో కూడా ట్రేడ్ ఇవ్వండి అని. మొన్నటి నుంచి నేను నిఫ్టీలో ట్రేడ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో మొన్న ఏం చేశానంటే 2 నిఫ్టీ ట్రేడ్లు ఇచ్చాను, ప్రాఫిట్ బుక్ అయిపోయింది. ఇవాళ కూడా నిఫ్టీ మన ట్రేడ్ ప్రాపర్ కరెక్ట్ గానే తీసుకున్నాం. బట్ మార్కెట్ లో ఏం జరిగింది అంటే కంప్లీట్ గా ఇక్కడ వరకు సైడ్ వే అనేది స్టార్ట్ అయింది. సైడ్ వే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 9:30 నుంచి సైడ్ వే స్టార్ట్ అయింది 2:30 వరకు. సో ఈ సైడ్ వే మార్కెట్ వల్ల మనకు ప్రీమియం అనేది మెల్ట్ అయింది. మన లాస్ కి రీజన్ అదే తప్ప వేరే రీజన్ లేదు. మన ట్రేడ్ కరెక్టే, మన టైమింగ్ కరెక్టే, మన పొజిషన్ కరెక్టే. బట్ ఇక్కడ ఏమైంది అంటే మార్కెట్ సైడ్ వే అవ్వడం వల్ల, ప్రీమియం మెల్టింగ్ అవ్వడం వల్ల లాస్ బుకింగ్ అనేది జరిగింది. అండ్ ఫోర్త్ ట్రేడ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్. ఎందుకు కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్? ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కాస్ట్ టు కాస్ట్ ఎందుకు ఎగ్జిట్ చేసాం బ్యాంక్ నిఫ్టీ అంటే దానికి రీజన్ వచ్చేసి మార్కెట్ మల్టిపుల్ టైం ఫస్ట్ క్యాండిల్ నుంచి రిజెక్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ క్యాండిల్ దే మనకు బ్రేక్ డౌన్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేసింది. సో రిజెక్ట్ అయిన తర్వాత మార్కెట్ ఏం చేయాలి? ఫాల్ అవ్వాలి. బట్ ఇక్కడ కూడా ఫాల్ కాలేదు. అండ్ ఫస్ట్ క్యాండిల్ ఇన్ బిట్వీన్ లో ఉండడం వల్ల మార్కెట్ లో మనకు సైడ్ వే ఛానల్ చూడడానికి దొరికింది. మార్నింగ్ మనకు ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు అయింది అంటే టైం చూడండి 10:49 ఎందుకు అయింది అంటే మార్కెట్ రీటెస్ట్ రివర్సల్ అనేది ఇక్కడ ఇచ్చింది. ఆ రీటెస్ట్ రివర్సల్ ఇవ్వడం వల్లనే మనకు మార్కెట్ లో సెల్లింగ్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అండ్ మార్నింగ్ ఇక్కడ మీరు చూడండి, స్క్రీన్ షాట్ చూడండి, 9:44 AM అంటే మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఏం చెప్పాను? నో ఫోకస్ ఆన్ బయ్యింగ్. మార్కెట్ లో ఇవాళ బయ్యింగ్ దగ్గర ఫోకస్ లేదు. అసలు బయ్యింగ్ మీదే ఫోకస్ చేయకండి. ఇవాళ మొత్తం మార్కెట్ కింద ఉండబోతోంది. అండ్ సెల్లింగ్ దగ్గరే మీరు చాలా ఫోకస్ చేయాలి అని నేను చెప్పాను. ఇవాళ కూడా చెప్తున్నాను, రేపు మార్కెట్ లో గ్యాప్ అప్ అయినా నేను మార్కెట్ లో ఫాలే చూస్తున్నాను. సైడ్ వే ఓపెన్ అయినా ఫాల్ చూస్తున్నాను. గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్ చేస్తేనే బయింగ్, లేకపోతే అది కూడా సెల్లింగ్ కంటిన్యూ. సో మార్నింగే నేను ఎలా చెప్పాను ఇవాళ మార్కెట్ లో సెల్లింగ్ ఉండబోతుంది అని అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఫస్ట్, సెకండ్ వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ సెకండ్. మార్కెట్ లో ఎప్పుడైనా ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ జరిగితే అది లెవెల్ బ్రేక్ చేస్తే, అది రెడ్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేస్తే పైకి వెళ్ళాలి అంటే రీటెస్ట్ రివర్సల్ అవ్వాలి. అది ఇక్కడైనా కానివ్వండి అండ్ ఇక్కడైనా కానివ్వండి. సో ఒక్క ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఉంటే నో ప్రాబ్లం, అది బ్రేక్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ దేర్ ఆర్ 2 ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్స్. సో పైకి వెళ్ళే ఛాన్సెస్ లేదు. అందుకనే మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ అయిన తర్వాత ఏం చెప్పాను నేను? నో ఫోకస్ ఆన్ బయింగ్ చెప్పాను. నో ఫోకస్ ఆన్ బయింగ్ చెప్పిన తర్వాత ఒక గంటలో మళ్ళీ నాకు రీటెస్ట్ కనిపిస్తే పుట్ ట్రేడ్ ఇచ్చాను. అందువల్ల ఇక్కడ మనకు ప్రాఫిట్ బుకింగ్ అయింది. దాని తర్వాత ప్రీమియం మెల్టింగ్ వల్ల బ్యాంక్ నిఫ్టీ కూడా కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చూపించారు. సో నిఫ్టీ ఒక్కటే వల్ల లాస్ అయింది, ఎందుకంటే సైడ్ వే మార్కెట్. సో చాలా మంది బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ లో ట్రేడ్ చెయ్యరు. బట్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ లోనే ఎర్లీ ప్రాఫిట్స్ అనేవి అవుతాయి. నిఫ్టీ ఎందుకు చాలా మంది చాయిస్ చేస్తారు అంటే ట్రేడ్ చేయడానికి, నిఫ్టీయే పెద్దగా ఉంది, నిఫ్టీయే బెస్ట్ అంటారు. బట్ ఒక్కసారి నిఫ్టీ సైడ్ వే వెళ్ళిపోతే ఇవాళ జరిగినట్టే జరుగుతుంది. అందుకనే నాకు నిఫ్టీ అంటే చాలా ఇష్టం ఉండదు. బట్ చాలా మంది ఫోర్స్ చేస్తున్నారు, బ్రదర్ మీరు నిఫ్టీలో కూడా అనాలిసిస్ ఇవ్వండి, కాబట్టి నేను అనాలిసిస్ ఇస్తున్నాను. అండ్ నిఫ్టీలో మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయాలి, నిఫ్టీలో 40 రూపీస్, 110 రూపీస్, 80 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ కి ప్రీమియమ్స్ ఉంటాయి. సో చాలా తక్కువ ప్రీమియం ఉంది కదా ఈ స్ట్రైక్ ప్రైస్ కి, మనం ఇక్కడ కొందాం అని అనుకుంటారు. బట్ అదే అంత లేట్ అవుతే ఒక 35 వరకు 5 రూపీస్ ప్రీమియం మెల్ట్ అయితే ఆ 5 రూపీస్ కవర్ కావాలి అంటే మార్కెట్ 30+ పాయింట్స్ పెరగాలి నిఫ్టీ. అలా పెరిగితే అది కవర్ అవుతాయి, ఓన్లీ 5 పాయింట్స్ కవర్ అవుతాయి. బట్ పెరిగిందే అనుకోండి, కొంచెం రివర్స్ అయింది అనుకోండి 10 పాయింట్లు, మళ్ళీ ఇది 32 దగ్గర వచ్చేస్తుంది. సో సైడ్ వే మార్కెట్ ఇలా ఉంటుంది నిఫ్టీలో. కాబట్టి నాకు సైడ్ వే అంటే నచ్చదు అండ్ నిఫ్టీ అంటే కూడా నచ్చదు. బట్
నేను ట్రేడ్స్ ఇస్తున్నాను. బట్ నిఫ్టీ ఇచ్చే ట్రేడ్‌లో బ్యాంక్ నిఫ్టీ ఇచ్చి ఉంటే 4 ట్రేడ్‌లు సక్సెస్ అయ్యేవి. ఓకేనా అండి? చలో నో ప్రాబ్లమ్. బట్ ఇప్పుడు రేపేంటి? రేపటి అనాలిసిస్ ఏంటి? అది కూడా మనకి ఇంపార్టెంటే కదా! సో, రేపటి అనాలిసిస్ ఎలా ఉంది అంటే, నేను మార్కెట్ సెల్లింగ్ సైడ్ చూస్తున్నాను. ఇఫ్ మార్కెట్ గ్యాప్ అప్ సైడ్ వే ఓపెన్ అయితే లైట్ బయింగ్ దెన్ సెల్లింగ్. అలా కాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను వెయిట్ చేస్తాను. సో, దేర్ ఆర్ 3 లెవెల్స్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. ఫస్ట్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఓకే. సెకండ్ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. థర్డ్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. మళ్ళీ చెప్తున్నాను, ఈ లెవెల్ పై ఈ లెవెల్ పైన లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ 59,437 లెవెల్ ఉంది కదా ఇక్కడ, ఈ లెవెల్ అనేది మార్కెట్ బ్రేక్ అయ్యి, ఎలా బ్రేక్ అయ్యి, సింపుల్, ఇలా బ్రేక్ అయ్యి దాని తర్వాత రీటెస్ట్ రివర్సల్ ఇస్తేనే బయింగ్. రీటెస్ట్ రివర్సల్ ఇవ్వలేదు అంటే బయింగ్ వెళ్ళదు. ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ కాబట్టి రెడ్ క్యాండిల్ అనేది ఇలా బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ అనేది జరగాలి. ఐదర్ మీదిది జరగాలన్నా కిందిది జరగాలన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే గ్యాప్ ఓపెన్ గ్యాప్ డౌన్. సైడ్ వే ఓపెన్ అవుతే సపోర్ట్ రెసిస్టెన్స్ లాగానే పనిచేస్తాయండి. అండ్ ఈ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్స్ అండ్ బ్రేక్ డౌన్స్ నా దగ్గర పీడిఎఫ్స్ ఉన్నాయి. 14 పీడిఎఫ్స్ టోటల్. పర్సనల్ గా నేను నా ఎక్స్పీరియన్స్ తో డ్రా చేసి రాసి పెట్టిన పీడిఎఫ్స్ ఇవి. మీకు పీడిఎఫ్స్ కావాలి అంటే కామెంట్ పెట్టండి, లేకపోతే వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, పీడిఎఫ్ అని మెసేజ్ పెట్టండి, నేను మీకు పీడిఎఫ్స్ అనేవి పంపిస్తాను. ఓకే. నిఫ్టీలో లెవెల్స్ చూసుకున్నట్లయితే నిఫ్టీలో ప్రీవియస్ లెవెల్ ఒకటి ఉంది. ఆ లెవెల్ వచ్చేసి ఇదే, ఈ పాయింట్ ఒక లెవెల్. ఓకేనా? 26,193. దాని తర్వాత ఇవాళ సైడ్ వే మార్కెట్ లో కూడా ఒక ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఇచ్చింది. ఇది 26,143. ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, గ్రీన్ క్యాండిల్ తో సాలిడ్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తే బయింగ్. అలా కాకుండా ఇక్కడికి వెళ్ళి రీటెస్ట్ రివర్సల్ ఇచ్చిన మార్కెట్ లో మనకు సెల్లింగ్ అనేది జరుగుతుంది. సో 26,143, 26,193 ఇంపార్టెంట్ లెవెల్స్ ఇన్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే, సారీ సెన్సెక్స్ చూసుకుంటే, ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ అండ్ రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. సో దగ్గరలో చూసుకున్నా డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఉంది. రెండు యాజ్ ఏ సెల్లింగ్ లాగానే పనిచేస్తాయి. అంటే మార్కెట్ లో గ్యాప్ అప్ అయి ఈ పాయింట్ దగ్గర రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసినా, ఈ పాయింట్ దగ్గర రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసినా సెల్లింగ్ అనేది జరుగుతుంది అన్నట్టు దీని మీనింగ్. బయింగ్ వెళ్ళాలి అంటే రీటెస్ట్ రివర్సల్ ఎలా, బ్రేక్ డౌన్ బ్రేక్అవుట్ ఇక్కడ నేను ఆల్రెడీ పీడిఎఫ్ లో పెట్టాను. మీరు ఈ పీడిఎఫ్స్ అన్ని ఫాలో అవ్వండి. ఓకేనా అండి? అండ్ లెవెల్స్ వచ్చేసి సెన్సెక్స్ లో ఇవి, బ్యాంక్ నిఫ్టీలో ఇవి, అండ్ నిఫ్టీలో ఇవి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.